ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న యూస్ఫుల్ వీడియో మీకోసం. ఇది చింతకోడూరు డ్యామ్, లేదా దీన్ని జనగాంలో ఉన్న డ్యామ్ అని కూడా అనొచ్చు. జనగాం జిల్లాలో ఒక డ్యామ్ ఉందండి. మేము చిన్నప్పుడు చాలా టైమ్స్ ఈ డ్యామ్కి వెళ్ళాము. ఈ జనగాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా మేమందరం కలిసి, మా పిన్ని వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆడుకునే వాళ్ళము. ఈ డ్యామ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫ్లో చూడడం అయితే ఇంకా మనం చెప్పలేమండి, అంత అందంగా ఉంటుంది. ఇది మనకి జనగాం బస్ స్టాండ్ నుంచి ఈ డ్యామ్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ నేచర్ని అందరూ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. మనం వెళ్ళడానికి నర్మేట బస్సెస్ ఉంటాయి, ఇంకా ఆటోస్ కూడా ఉంటాయి బస్ స్టాండ్ నుండి. ఎవరైనా మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా అసలు పీస్ఫుల్గా ఉంటుంది ఈ నేచరు. ఈ పచ్చటి పొలాలు, ఇది ఓపెన్ డ్యామ్ అనమాట. ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ లేవు. సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. మనం చల్లటి గాలిని, స్వచ్ఛమైన నీరుని, అందరూ కోరుకునే ఈ పచ్చటి పొలాలు, ఈ పొలాల మధ్యలో ఉన్న ఈ డ్యామ్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఇది హైదరాబాద్ నుంచి మనకి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే అలా వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి నేను. అందుకనే ఈ డ్యామ్ని మీకు చూపిస్తున్నాను. ఇది మనం సిద్దిపేటకి వెళ్ళే రూట్లో కాదండి, నర్మేటకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ డ్యాము. దీనిని మీరు కూడా చూస్తారు అనుకుంటున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనిని మనం చింతకోడూరు డ్యామ్ అని అంటారు. ఇది అందరికీ తెలుసు. జనగాంలో దిగిన తర్వాత ఎవరైనా మనం వెళ్ళాలి అనుకుంటే కనుక అందరూ ఆటోలో షేర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మాత్రం ఇది చూడాలనే ప్లేసు. ఈ ప్లేస్ని అందరికీ చూపిస్తున్నాను. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఒక్కసారి రండి, వచ్చి ఈ డ్యామ్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా? ఓకే, మరి ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.